నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. చిత్తూరు జిల్లా వీకోటలో ఘనంగా యోగా డే. హాజరైన అఖిలపక్ష నేతలు, అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి యోగా ఈరోజు ప్రపంచం మొత్తం మన వైపు చూసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా యోగాలో మనకు ఆరోగ్యం ఒకటే కాదు, జ్ఞానం, విజ్ఞానం, ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఈ యోగా. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు క్రమశిక్షణతో మీకున్న సమయభావంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మనమందరము కూడా భారతదేశం యొక్క చరిత్రలో ఉదయం 4 గంటలకు లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని మనం వాకింగ్తో కానీ యోగాతో కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంటాం. నా వరకు నేనైతే ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 4:30 లోపల కాలకృత్యాలు తీర్చుకొని 1 అవర్ వాకింగ్ చేసి అర్ధగంట యోగా చేస్తుంటాను డైలీ. విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ప్రధానమంత్రి గారి తరఫున ఈ రోజు బ్రహ్మాండంగా కూడా కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాము. ఇది ఒక వరల్డ్ గిన్నిస్ రికార్డ్ అవుతుందని కూడా ఈ రోజు అందరూ కూడా చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే దీనికి కారణం మనం అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు మనం ఎంతో కష్టపడి సంపాదించినా కూడా ఆసుపత్రులకు ఈ రోజు 1000 కోట్లు పెడుతున్నాం. దీనంతా కూడా నివారించాలంటే యోగా చేస్తే అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. మనం అంతా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఇది బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ రోజు దీన్ని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా యోగా చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఇదే విధంగా ఈ యోగా కార్యక్రమాన్ని కూడా నాకు తెలిసిన వరకు స్కూల్లో రోజు కూడా ప్రతి స్కూల్లో ఒక ½ అవర్ దీనికి కార్యక్రమం పెడితే కూడా బాగుంటుంది. అక్కడి నుండి కూడా స్టార్ట్ అయితే అందరూ కూడా స్కూల్ మన గ్రామంలో ఉన్న వారికి అందరికీ కూడా చేరువ చేసే విధంగా మనమందరము కూడా ఈ ప్రయత్నంలో ముందుకు సాగాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా తక్కువే. మనమందరము కూడా చాలా అదృష్టవంతులం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు అందరికీ కూడా పేరు పేరును అభినందిస్తూ మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన